హాయ్ వెల్కమ్ టు యూటీవీ. దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే 1-2 విడతలు కంప్లీట్ అయ్యాయి. మూడో విడత కూడా అయిపోవస్తూ ఉంది పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి. అయితే 4వ విడతలో అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో కూడా ఒకేసారి ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఒకసారి మనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మాట్లాడుకుంటే కనుక ఇప్పటికే 17 పార్లమెంటు స్థానాల్లో విస్తృతంగా ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. అటు అభ్యర్థులు కావచ్చు, ఇటు కార్యకర్తలు కావచ్చు, ఎవరికి వారుగా ప్రచారాల్లో నిమగ్నమై వారు వెళ్తూ ఉన్నారు. అయితే ఒకసారి మనం భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటే ఇదొక ప్రతిష్టాత్మకమైనటువంటి నియోజకవర్గంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ గతంలో సిపిఐ ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్కి అదొక కంచుకోటలా ఉంటూ వస్తూ ఉంది. సో గతంలో ఇక్కడ నుంచి మొన్నటి వరకు భువనగిరి పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంపీగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు. వారి తదనంతరం ప్రస్తుతానికి అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి క్యామ మల్లేష్ గారు, అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి అక్కడ గతంలో ఎంపీగా పనిచేసినటువంటి బూర నరసయ్య గౌడ్ గారు, వీరు ముగ్గురు కూడా ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థులుగా ఉన్నారు. అయితే ఈ ముగ్గురితో పాటు ఇంకొంతమంది అభ్యర్థులు అటు ఇండిపెండెంట్లు కావచ్చు, ఇంకొంత పార్టీ అభ్యర్థులు కూడా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతానికి నా ముందు భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి పీపుల్ ప్రొటెక్షన్ పార్టీకి సంబంధించి సదానంద రెడ్డి గారు నా ముందున్నారు. వారిని అడిగి వారి ప్రచారం ఎట్లా సాగుతోంది, వారు గత కొద్ది రోజుల క్రితమే నామినేషన్ కూడా ఫైల్ చేసి ప్రజల్లో విస్తృతంగా తిరుగుతూ ఉన్నారు. వారి ప్రచారం ఎట్లా ఉంది, ఇంకొన్ని తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి మరికొన్ని విషయాలు వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ ఫైన్. భువనగిరి నియోజకవర్గంలో చూసుకుంటే మీరు గెలిస్తే ఏం చేస్తారంటే మీరు ఏం చెప్పినారంటే ఉచిత విద్యం, ఉచిత వైద్యం, ఇంకోటి 2-3 కారణాలు చెప్పారు వాళ్ళకి. న్యాయం అంటే ప్రశాంతంగా బ్రతకాలి భువనగిరి ప్రజలు, శాంతియుతమైన సమాజానికి నేను ముందుకెళ్తాను. అయితే ఇప్పుడు భువనగిరిలో మీరు గెలిచిన వెంటనే ఉచిత విద్యం, ఉచిత వైద్యం అందరికి అందిస్తారా? పార్లమెంటులో ఉన్నటువంటి ప్రజలందరికీ అంటే చదువుకునే వ్యక్తులందరికీ కూడా అందించే నా శక్తికి మించి నా ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఒక విషయం సార్, ఇక్కడ మీరు ఒకవేళ గెలిచిరు అనుకుందాం భువనగిరిలో, మీరు ఒకవేళ గెలిస్తే మీరు ఒక్కరే ఎంపీగా ఉంటారు మీ పార్టీ నుంచి. కేంద్రంలో ఒక ప్రభుత్వం ఉంటుంది, రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఉంటుంది. మిమ్మల్ని అంటే మీరు అంటే నా అనాలిసిస్ ఏంటంటే మీ ఎంపీగా మీరు గెలిస్తే మిమ్మల్ని ఈ 2 జాతీయ పార్టీలు అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, ఈ 2 ప్రభుత్వాలు మీకు సహకరిస్తాయా? ఒకటి, సహకరించినప్పుడు ఎంపీగా ఒక సదానంద రెడ్డి గారిని గెలిపించుకుంటే మనకు వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటి అని ఆలోచించే భువనగిరి ప్రజలకు మీకు సమాధానం ఏంటి? ఇంకొకటి, సో మీరు ఎప్పుడైతే 17 పార్లమెంటు నియోజకవర్గాల అభ్యర్థులతో ముందుకు వస్తారో అప్పుడు ఏదైనా మిమ్మల్ని నమ్మడానికి ఉంటుంది, రాష్ట్రంలో అయిన ప్రభావం ఉంటుంది, లేదా కేంద్రంలో ఇక్కడి నుంచి కొంతమంది ఎంపీలను తీసుకొని సదానంద రెడ్డి గారు ఢిల్లీ కేంద్రానికి వెళ్తే అక్కడ కొంత ప్రభావం చూపించగలుగుతాడు, మాకు ఎంతో కొంత సేవ చేయగలుగుతాడు అనేటువంటి నమ్మకం కొంత రావచ్చు. మీరొక్కరే పోటీ చేస్తున్నప్పుడు మీరొక్కరే ఒకవేళ గెలిచినా కూడా మీరు రేపు ఏదో ఒక పార్టీలో జంపు అయినా కూడా మీ ద్వారా ఎట్లా పని జరుగుతుంది భువనగిరి పార్లమెంట్ ప్రజలకు అనేటువంటి వాళ్ళకి మీ సమాధానం ఏంటి? ఓకే అండి, మార్పు అనేది ఒకేసారి లక్షల మందితో స్టార్ట్ కాదండి. ఒక్క అడుగుతోటే స్టార్ట్ అవుతుంది, 1% తోటే స్టార్ట్ అవుతుంది. ఆ మార్పులో న్యాయము, ప్రేమ, ధర్మం ఉంటే అది తప్పనిసరిగా అందరికీ రీచ్ అవుతుంది. ప్రస్తుతం నేను ఒక్కనే అని మీరు అనుకోవచ్చు. ఓకే, నేను ఒక్కనే కావచ్చు, నా ఒక్కరితోటే అడుగు పడుతుండొచ్చు. ప్రజలందరినీ ఏకం చేయాలి అంటే నేను ఒక్కనే సిద్ధంగా ఉంటే చాలు. ప్రజలందరూ నా వెనకాల రాగలరు. ఎందుకు రాగలరని చెప్తున్నానంటే నేను మోసం చేయనికి రావట్లేదే, ప్రజల ఆస్తి పాస్తులను దోచుకోనికి రావట్లేదే, ప్రజలకు శాంతియుతమైన, సరళమైన, నీతివంతమైన పరిపాలనను అందించేందుకు వస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ నాకు సహాయ సహకారాలు అందించనీకే ఎవ్వరూ వెనక్కి పోరు, అందరూ నా వెనకాల ఉంటారు. నేను ముందు ఉండి నడిపిస్తాను, ప్రజలను చైతన్యపరుస్తాను, ప్రజలకు కావలసిన విద్య, వైద్యం, న్యాయాన్ని సాధిస్తాను. అప్పుడు ఈ రాష్ట్రమే కాదు, దేశం కూడా ప్రపంచ దేశాలకు ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగాను, దేశంగాను నిలబడగలదు. ప్రజలు ఏమి అజ్ఞానులు కాదు, ప్రజలు అందరూ జ్ఞానవంతులే. ప్రజల దగ్గర అన్నీ ఉన్నాయి. కాకపోతే వాళ్ళు కొన్ని విషయాలలో బలహీనంగా ఉన్నారే తప్ప ప్రజలను ఎప్పుడు మనం తక్కువ అంచనా వేయకూడదు. ప్రజలు అందరూ దేవుళ్ళు, దేవతలుగానే ఈ పార్టీ భావిస్తుంది. అందుకొరకే ఓటరు మహాశయులును ఓటరు దేవుళ్ళుగా, దేవతలుగా ఈ పార్టీ భావించి ముందుకెళ్తుంది. నేను ఎక్కువనే ఏమి లేను. భువనగిరిలో దాదాపుగా 18 లక్షల పైచిలుకు ఉన్న ఓటర్లందరూ నా వాళ్ళే, వాళ్ళందరూ నాకు ఓటు వేసే వాళ్ళే. కావున
మీరు ఏ విధమైన అనుమానం పడే అవసరం లేదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నానండి. ప్రజలందరూ కూడా అంటే ప్రజలు ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకూడదని చెప్పి చెప్పారు. వేయకూడదు. కానీ అంటే కొంతమంది మీ లైన్లో ఆలోచించవచ్చు కాక, కానీ మెజారిటీ ప్రజలు ఎట్లా ఆలోచిస్తారు అని అంటే, రేపు భువనగిరి పార్లమెంటులో ఒకవేళ బీజేపీ క్యాండిడేట్కి మనం ఓటు వేసామనుకోండి, ఒకవేళ కేంద్రంలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే ఈ బీజేపీ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళి మనకు నిధులు తీసుకొచ్చి మన భువనగిరిని అభివృద్ధి చేస్తాడు అనేటువంటి ఒక కాంటెక్స్ట్ ఉండొచ్చు. లేదు మనం కాంగ్రెస్ వ్యక్తికి ఓటేస్తే కనుక ఒకవేళ సెంట్రల్లో కాంగ్రెస్ రాకపోయినా స్టేట్లో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఉన్నది, ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన నిధులు తీసుకొచ్చి భువనగిరిని అభివృద్ధి చేయడానికి దోహదపడుతున్నటువంటి రెండు కారణాలు కూడా ప్రజలు ఆలోచిస్తారు. అంటే ఒక పక్క బీజేపీ, ఒక పక్క కాంగ్రెస్, ఈ రెండు పార్టీలకే ప్రజలు ఎందుకు ఆలోచించకుండా మీ వైపుకు ఎట్లా మాల్తారని చెప్పేసి అనుకుంటున్నారు. ఓకే అండి, ఇప్పుడు సమాజంలో మీరు అన్నట్లు నిధులు తీసుకొస్తారంటున్నారు. నిధులు వాళ్ళ జేబులకు వెళ్ళి తీసుకొస్తున్నారా, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తీసుకొస్తున్నారా, ఇతర దేశాల బ్యాంకులలో అప్పులు చేసి తీసుకొస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పిన సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ 150 లక్షల కోట్ల అప్పులు చేసిందండి. అట్లా ప్రతి మనిషి మీద ఇప్పుడు భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుని మీద 3 లక్షల పైచులకు అప్పు ఉంది ఒక్కొక్కరి నెత్తి మీద. మరి ఈ అప్పు ఎవరు తీర్చాలి? సరే సార్, అది డిఫరెంట్ సబ్జెక్ట్. నేను ఏమంటున్నానంటే, నేను అక్కడికి మీరు ఎట్లా తీసుకొస్తారు కేంద్రం నుంచి నిధులు కానీ రాష్ట్రం నుంచి నిధులు, మీరు రాష్ట్రానికి ఏ విధంగా పట్టుకొస్తారు, లేదా ఈ భువనగిరి నియోజకవర్గానికి ఎట్లా తీసుకొస్తారు అనేది నా ప్రశ్న. నాకు ఆత్మవిశ్వాసం ఉందండి. సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంటు మెడలు వంచి తప్పనిసరిగా భువనగిరి ప్రజలకు ఏవైతే అవసరం ఉందో, సమస్యలు ఉన్నాయో, సవాళ్ళు ఉన్నాయో వాటిని తీర్చనికే నేను 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటాను. ఏ ప్రభుత్వం అయితే రూలింగ్ చేస్తుందో ఆ ప్రభుత్వపు గుండెల్లో రైలు పరిగెట్టించేందుకు కావలసిన విధి విధానాలు నా దగ్గర ఉన్నాయి. గుండెల్లో రైలు పరిగెట్టిస్తా, మెడలు వంచుతాను వాళ్ళందరూ ఇలా ఎక్కడో మీరు చూస్తూనే ఉన్నారు. రేపు మళ్ళీ మీరు గెలిచినా కూడా నిధులు రాకపోతే మళ్ళీ ఈ ప్రజలనే ఇబ్బంది పెట్టాలి. మీరు ఈ కలెక్టర్ ఆఫీస్కి రా ధర్నా చేద్దాము, లేకపోతే ఆ ఆఫీస్కి రా ధర్నా చేద్దాము, ఈ ఆఫీసర్ కాడికి రా ధర్నా చేద్దామని చెప్పేసి మళ్ళీ ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికా మీరు? ప్రజలకు ఎలాంటి హాని జరగకుండా, ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రజలకు ఈ పార్టీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ధర్నాలు, రాస్తారోకోలకు దూరం అండి. రాస్తారోకోలు చేద్దాము, ధర్నాలు చేద్దామని ప్రజలను పిలవదు. పీపుల్ ప్రొటెక్షన్ పార్టీని ఎవరైతే అభిమానిస్తున్నారో, గౌరవిస్తున్నారో, స్వేచ్ఛగా స్వతంత్రంగా వచ్చే వాళ్ళను మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. ఎవరిని ఇబ్బంది కలిగించి ధర్నాలకు పిలవదు. నేను ఒక్కనే ధర్నాలో కూర్చుంటాను, నేను ఒక్కనే నిరాహార దీక్ష చేస్తాను, నేను ఒక్కనే ప్రజలను చైతన్యపరుస్తాను. ఎలా? మీరు కొన్ని నెలల కిందట మీరెవరో నాకు తెలియదు. ఇప్పుడు ఈ పార్టీ యొక్క సిద్ధాంతాలకు నచ్చి మీరు నాతో పాటు జర్నీ చేస్తున్నారు. ఇలా ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఒకరి తర్వాత ఒకరు అర్థం చేసుకొని మీ మాదిరే ఈ పార్టీకి సపోర్ట్ చేస్తారు. ఆ సపోర్టే లక్షల మందికి, కోట్ల మందికి రీచ్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఒక్కనే ఉన్నాను, మీ తరపున కనీసము 1000 మంది, లక్షల మందికి మెసేజ్ పోతుంది కదండి. ఇదే ప్రజలను చైతన్యపరిచే విధానం. అంతేగాని ప్రజలకు అసౌకర్యమైన పరిస్థితులను కల్పించడము పీపుల్ ప్రొటెక్షన్ పార్టీకి అసలు తెలియదు. మీ ద్వారానే వేల మందికి, లక్షల మందికి మెసేజ్ని పంపిస్తాను. ఆ మెసేజే సమాజం మార్పుకు బీజాలు వేస్తుంది. ఓకే, కాబట్టి నిధులు ఎలా రావు, ఆ భువనగిరి ప్రజలు ఏ విధంగా అభివృద్ధి చెందరు అనే విషయం నాకు వదిలిపెడతారు వాళ్ళు. నేను చూసుకుంటాను. మీకు ఎలాంటి అనుమానం అవసరం లేదు. నిధులు వస్తాయి, ప్రభుత్వాలు మెడలు వంచుతాను, ప్రభుత్వాలు దిగుతాయి, ప్రభుత్వాలన్నీ ప్రజల దగ్గరికి వస్తాయి. ఆ విధి విధానాల కోసమే నేను నా ప్రయత్నం చేస్తున్నాను. రైట్ సార్, భువనగిరి పార్లమెంట్లో మీ ప్రధాన ప్రత్యర్థి అంటే ఎవరు చెప్తారు? ప్రత్యర్థి ఎవరు లేరు. నిజానికి న్యాయబద్ధంగా అయితే, ప్రేమపూర్వకంగా అయితే వాళ్ళు సత్యం మాట్లాడమని చెప్పండి. అప్పుడు నేను నా ప్రత్యర్థి ఎవరో చెప్తాను. వాళ్ళు ప్రజలకు విశ్వాసాన్ని కలిగించమని చెప్పండి, వాళ్ళు ప్రజలకు నమ్మకాన్ని కలిగించమని చెప్పండి. అప్పుడు నేను నా ప్రత్యర్థి ఎవరో చెప్తాను. వీళ్ళు ముసుగు దొంగలు నాకు ప్రత్యర్థులు ఏంటండి? రాజకీయం అనే ముసుగు వేసుకున్న ముసుగు దొంగలు నాకు ప్రత్యర్థులు ఏంటి? వాళ్ళు ప్రత్యర్థులే కాదు, వాళ్ళు సత్యం ఎప్పుడైతే మాట్లాడతారో, ప్రజలను ఎప్పుడైతే ప్రేమిస్తారో అప్పుడు నేను నా ప్రత్యర్థి వీళ్ళు అని చెప్పగలను. ఈ ముఖంగా, ఈ సందర్భంగా మీరు ప్రత్యర్థి ఎవరు అని అడుగుతున్నారు కాబట్టి నాకు ప్రత్యర్థులు న్యాయబద్ధంగా, ప్రేమపూర్వకంగా, ధర్మబద్ధంగా నాకు ప్రత్యర్థులు ప్రస్తుతం ఎవరూ లేరు. నాకు నేనే ప్రత్యర్థిని. కాబట్టి
ప్రజలు నన్ను విశ్వసిస్తారు, నా మీద అభిమానంతో ఓట్లు వేస్తారు, నన్ను ముందుకు తీసుకెళ్తారు. లోక్సభకు పంపించేందుకు ఇప్పుడు ప్రజలు చైతన్యవంతులుగా తయారవుతున్నారు, నన్ను విశ్వసిస్తున్నారు. కావున నేను గెలుస్తాను అనే నమ్మకము, దృఢ విశ్వాసము నాకుంది. కాబట్టి ప్రజలను నేను ఎప్పుడు చులకన భావంతో చూడను. ప్రజలందరూ నా వాళ్ళే, అందరూ నా కుటుంబ సభ్యులే అనే ఒక మానసిక స్థితితో నేను పోతున్నాను. కాబట్టి వీళ్ళు ఇప్పుడున్న అక్కడ ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళు ముసుగు దొంగలుగా భావిస్తున్నాను. కాబట్టి వాళ్ళు నా ప్రత్యర్థులు కారు అని నిర్మోహమాటంగా చెప్తున్నాను. ముసుగు దొంగలు వారా మీరు అనేది ఇంకొద్ది రోజులని ప్రజలే నిర్ణయిస్తారు. కరెక్ట్. అది ప్రజలకే వదిలిపెడదాము. ఇప్పటి వరకు భువనగిరి నియోజకవర్గ వ్యాప్తంగా మీరు ఎంతవరకు పర్యటన చేసిర్రు? ఇంకా అంటే రాబోయే రోజుల్లో అంటే వేళ్ల మీద లెక్క పెట్టుకునే రోజులే మిగిలి ఉన్నాయి ఎలక్షన్స్కి. కరెక్ట్. ఈ రాబోయే రోజుల్లో మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతా ఉంది? అంటే ఒక్క రోజు కూడా ఇంపార్టెంట్ పొలిటికల్ లైఫ్లో, ఈ ఎలక్షన్స్లో ఒక రోజు ఒక గంట కూడా చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. ఈ గంట కూడా మన మీద మచ్చబడిందంటే మనం చేసినటువంటి ప్రయత్నం మొత్తానికి కూడా వ్యర్థమవుతా ఉంది. కరెక్ట్. కాబట్టి మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది ప్రతి గంట కూడా? ప్రతి గంట నేను ప్రజల మధ్య ఉండేందుకు నా శక్తికి ఎక్కువగానే ప్రయత్నం చేస్తున్నానండి. ఈ నిన్న కూడా నేను చౌటుప్పల్ తిరిగాను, ఇటు బీబీ నగర్ తిరిగాను. ఓకే. ఆ మధ్య ప్రాంతాలలో ప్రజలను కలుస్తూ నా శక్తికి తగ్గట్లుగా వాళ్ళతో కలిసి మెలిసి నా ప్రచారాన్ని తీసుకెళ్తున్నానండి. ఏదైనా బహిరంగ సభలు పెట్టేటువంటి ఆలోచనలు ఉన్నారా? బహిరంగ సభలు పెట్టి ప్రజలను అష్టకష్టాలపై పాలు చేయడము పార్టీ సిద్ధాంతం కాదు. బహిరంగ సభలకు దూరం. ఎందుకు? నేను మొన్న 2వ తారీఖు నాడు కార్నర్ మీటింగ్ పెట్టాను భువనగిరిలో. ఒక్కరు కూడా రాలేదు. ఒక్కరిని కూడా నా పక్కన నిలబెట్టుకోలేదండి. ఒక్కరు కూడా రాలేదు. కాదు, దాన్ని కార్నర్ మీటింగ్ అంటారు. మళ్ళా కార్నర్ మీటింగ్ అంటే మీ ఉద్దేశం ఏంటి? వచ్చిపోయే ట్రాఫిక్ ఇబ్బంది కలిగించడమా? వచ్చిపోయే ట్రాఫిక్, రోడ్డు మీద ప్రయాణం చేసే ట్రాఫిక్ ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా ప్రజలకు సందేశాత్మక. ట్రాఫిక్ స్టేషన్లో ఎవరు పెట్టుకోమన్నారు సార్? ఒక సభ పెట్టుకోవాలంటే ఒక గ్రౌండ్ తీసుకోండి, ఒక హాల్ తీసుకోండి. కార్నర్ మీటింగ్ అంటే పర్మిషన్ తీసుకొని ఒక గంట సేపు అక్కడ మీరు పెట్టుకోండి కదా. 2 గంటలు పెట్టానండి, 1 గంట కాదు. కార్నర్ మీటింగ్స్ అంటే వచ్చిపోయే వాళ్ళను చైతన్యపరచడమే, అంతేగాని వచ్చిపోయే వాళ్ళకి ఇబ్బంది అసౌకర్యం కలిగించడం కార్నర్ మీటింగ్ కాదు. మీరు ఇప్పటి వరకు చూసినవి అవి కార్నర్ మీటింగ్స్ కావు, అవి సభలు కావండి. ఆ సభలు అన్ని 150 రూపాయలు, 200 రూపాయలు, 500 రూపాయలు, 1000 రూపాయలు ఇచ్చి బలవంతంగా వెహికల్స్లలో ప్రజలకు అసౌకర్యంగా తయారు చేసి ప్రజలకు ఇబ్బందికరంగా మారి సభలు నిర్వహిస్తున్నారు. మీరు చూసిన సభలకు లక్షల లక్షలు ఖర్చు చేస్తున్నారు. లక్షలు, ఒక్కొక్కసారి 1 కోటి 2 కోట్లు ఖర్చు పెడుతున్నారు. మరి ఆ డబ్బు అంతా ఎవరిది? ప్రజల డబ్బే కదా. మరి అలా వృధా చేయడము మీకు సమంజసమేనా? ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, అలా ప్రజల డబ్బును వృధా చేయడము ఎంతవరకు న్యాయము? ఎంతవరకు? అవును, అది కరెక్ట్ పద్ధతి కాదు. అది ఎవరు చేసినా కూడా తప్పే కదా. పంచడం అనేది లోపభూయిష్టమే కదా. డబ్బులు పంచడం అనేది మరి అట్లా కోట్ల డబ్బులు వృధా చేయకూడదు. కోట్ల డబ్బులను ప్రజలకు అభివృద్ధి కోసము ఉపయోగించాలి అనే ఒక మెసేజ్ని ఇవ్వనీకనే ప్రజలకు చెప్తున్నాను. మీరు ఫ్రీగా ఉంటేనే ఇలాంటి మీటింగ్స్కి రండి, లేకపోతే వద్దు. మేము ఎవరికి 1 పైసా ఇవ్వము. మీరు దగ్గర ఉన్న వాళ్ళని మాత్రమే పిలుస్తున్నాను. వాళ్ళు వచ్చినా కాడి ఇతరులకు ఇబ్బందికరంగా రోడ్ల మీద నిలబడొద్దు, ఒక సైడ్కి వెళ్ళండి అని చెప్తూ నేను మొన్న కార్నర్ మీటింగ్ చేశాను. నేను ముగ్గురమే కనబడ్డాము కార్నర్ మీటింగ్లో. ఎందుకంటే వచ్చిపోయే ట్రాఫిక్ ఇబ్బంది కలగకూడదు. మధ్యలో డివైడర్కు మధ్యలో నిలబడి నేను మెసేజ్ ఇచ్చాను. ఆ మెసేజ్ చూసి ప్రతి ఒక్కరూ నాకు హ్యాట్సప్ చెప్పారు. ప్రతి ఒక్క వెల్ డన్, చాలా బాగుంది నీ యొక్క కార్నర్ మీటింగ్. ఈ విధంగా అన్ని రాజకీయ పార్టీలు చేస్తే నిజంగా మేము ఫ్రీగా మా పనులను మేము చేసుకుంటాము, మీ మెసేజ్ను కూడా మేము సఖ్యతతో స్వీకరిస్తాము. ఈ విధమైన మెసేజ్ మాకు కావాలి. ఇప్పుడు చేస్తున్న రాజకీయ పార్టీలు ఏవైతే డబ్బులు ఖర్చు పెట్టి మీటింగ్లు పెడుతున్నాయో, ప్రజలకు అసౌకర్యంగా తయారై ఉన్నాయో వాటికి మేము వ్యతిరేకము. ఈ విధమైన మీటింగ్లకు మేము అనుకూలంగా ఉంటాము అని చాలామంది ప్రజలు నన్ను అప్రిషియేట్ చేశారండి. ఓకే. కాబట్టి
ఎందుకు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా వీడియో తీశారు. వాళ్ళు కూడా సార్ వెల్ డన్, ఈ విధమైన కార్నర్ మీటింగ్ అని మేము అనుకోలేదు, మీరు ఎంతమందిని ఇబ్బంది పెడతారో అనుకున్నాము అని వాళ్ళు నన్ను అప్రిషియేట్ చేసిపోయారు. అక్కడ వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేశారు. కార్నర్ మీటింగ్ అంటే ఈ విధంగా ఇంత సులభంగా ఉంటుందా అని ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు. ఒక నిజమైన కరెక్ట్ మెసేజ్ని నేను పంపించాను, అందరూ అప్రిషియేట్ చేశారు. అబ్బా ఈ విధంగా ఉంటుంది, మా పనులు మేము చేసుకుంటున్నాము, మీరు ఒక మంచి సందేశాన్ని ఇస్తున్నారు, ఈ విధమైన సందేశం కోసమే మేము ఇన్ని దినాలు వెయిట్ చేసాం సార్. మీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి, విశ్వాసాన్ని, సత్యాన్ని, నమ్మకాన్ని కలిగించే వాళ్ళే మాకు కావాలి. కాబట్టి నా ఓటు మీకే, మిగతా వాళ్ళు వేస్తారా వేయరా నాకు సంబంధం లేదు సార్, నా ఓటు మాత్రం మీకే వేస్తున్నాను అని ధైర్యంగా నవ్వుతూ చెప్పిపోయారు. రైట్ సార్. చివరిగా భువనగిరి నియోజకవర్గ పార్లమెంటు ఓటర్ మహాశయులందరికీ కూడా మీరు అభ్యర్థించేది ఏంటి, మీరు కోరుకునేది ఏంటి? ఫైనల్ క్వశ్చన్ ఇక. భువనగిరి నియోజకవర్గ ఓటర్ దేవుళ్ళందరికీ పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ తరపున సదానంద రెడ్డి బ్రీఫ్ కేసు గుర్తుతో వస్తున్నాడు, సీరియల్ నెంబర్ 21. మరొకసారి చెప్తున్నాను, భువనగిరి నియోజకవర్గంలో సీరియల్ నెంబర్ 21లో బ్రీఫ్ కేసు గుర్తు ఉంటుంది. ఆ బ్రీఫ్ కేసు గుర్తుపై మీ అమూల్యమైన ఓటు అనే ఆయుధాన్ని ప్రయోగిస్తే మీ అందరూ ఉచితంగా అత్యున్నత ప్రమాణాల వైద్యాన్ని అందిపుచ్చుకుంటారు, అత్యున్నత ప్రమాణాల నైతిక విలువల విద్యను విద్యార్థులందరికీ అందుబాటులోకి తీసుకురాగలను. ప్రజలందరూ శాంతియుతంగా సరళమైన నీతివంతమైన పరిపాలనను చూడగలరు. కావున నన్ను బ్రీఫ్ కేస్ గుర్తుతో గెలిపించుకుంటే ప్రజల శ్రమను, సంపదను, జ్ఞానాన్ని కాపాడేందుకు నా ప్రాణం ఉన్నంత వరకు పోరాటం చేస్తూనే ఉంటానని ఈ సందర్భంగా ఆ ఓటరు మహాశయులకు, ఆ ఓటరు దేవుళ్ళు దేవతలకు చెప్పదలుచుకుంటున్నానండి. ఎన్ని ఓట్లు రావచ్చు సార్ అందాదా మీకు? ఏమో, ప్రజలు తలుచుకుంటే దాదాపుగా 10 లక్షలు కూడా దాటొచ్చు. 1,00,000 మెజారిటీ, 2 లక్షల మెజారిటీ ఇస్తారేమో. ఎంత ఇచ్చినా కానీ నేను మాత్రం హ్యాపీగా ఉంటాను. వాళ్ళు అంటే మీరు ఒక అనాలిసిస్ చేసుకోలేదా? అంటే ఇన్ని ఓట్ల, ఇంత ఓట్ షేర్ నాకు రావచ్చు, నేను తిరిగినటువంటి దాన్ని బట్టి నాకు వస్తున్న 1,00,000కు మాత్రం తగ్గదండి, 1,00,000కు తగ్గదు. 10 లక్షలకు వెళ్ళినా కానీ ఆశ్చర్యపడే అవసరం లేదు. 10 లక్షల ఓట్లతో నన్ను గెలిపించారనుకో, నిజంగా ప్రజలందరూ చైతన్యవంతులై, ప్రజలు నిజమైన దేవతలు దేవుళ్ళుగా పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ గుర్తించి ఆరాధిస్తుంది, వాళ్లకు కావలసిన పరిస్థితులను తప్పనిసరిగా ఇస్తుంది. లేకపోతే ఒకవేళ 10 లక్షల ఓట్లు రాకపోతే పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ వాళ్ళకి సర్వ్ చేయదు, అంతా బంద్ చేసి కామ్గా ఉంటుంది. ఇక కాదండి, ఇప్పుడిప్పుడే కొత్తగా ఆవిర్భవించిన పార్టీ కాబట్టి తన ప్రయత్నాన్ని మాత్రము ఎట్టి పరిస్థితుల్లో ఆపదు. 24 గంటలు సంవత్సరం పొడుగునా ప్రజల దగ్గరికే, ప్రజలతో మమేకమై ప్రజల మధ్యనే ఉంటుంది. కావున ఎలాంటి అనుమానము, భేదాభిప్రాయాలు రాకుండా మీరు ఈ సందర్భంగా ప్రజల దగ్గరికి ఒక పాజిటివ్ మెసేజ్ను తీసుకుపోతారనే ఒక దృఢ విశ్వాసం నాకుంది. కాబట్టి మిమ్మల్ని నేను నమ్ముతున్నాను, మీ మీద నాకు భరోసా ఉంది, విశ్వాసం ఉంది. ఎందుకు విశ్వాసము, భరోసా ఉంది అంటున్నానంటే, మీరు కూడాను మీ ప్రయత్నములో లోపాలు లేవు. ఒక క్రొత్త సమాజ నిర్మాణం కోసము మీ ప్రయత్నము ఉన్నట్టుగా నేను భావిస్తున్నాను. ప్రజలకు న్యాయబద్ధమైన, ధర్మబద్ధమైన సమాజాన్ని అందించేందుకు మీ ప్రయత్నంలో మీరు లీనమై ఉన్నారు. కావున మీ మీద నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఒక పాజిటివ్ వైబ్రేషన్నే ప్రజలకు తీసుకెళ్తారని నేను విశ్వసిస్తున్నాను.